నేను పెట్టిన ఒక షార్ట్ వీడియోకి దాదాపు 6,00,000 వ్యూస్ అయితే వచ్చాయండి. దానికి ఒక 500 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అయితే దాన్ని ఎలా వండాలి ఏంటి అనేది కొంతమందికి డౌట్స్ వచ్చైతే కామెంట్స్‌లో అయితే అడిగారు. ఇంక నేను చాలా వరకు కామెంట్స్‌లోనే రిప్లై అయితే ఇచ్చాను. ఇంక సరేలే ఒకసారి వీడియో చేసి చూపిస్తే చాలామందికి ఇది యూజ్ అయ్యే టిప్ అని చెప్పి ఈ వీడియోలో అయితే షేర్ చేశాను. వీడియో అంతా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను థంబ్‌నెయిల్‌లో పెట్టింది మాక్సిమం వీడియోలో ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది చెప్పడానికి నేను ట్రై చేస్తాను. సో, ఇక్కడేంటంటే ఇంక పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అందరికీ ఎప్పుడో స్టార్ట్ అయ్యాయిలే కానీ, మా పిల్లలకి మాత్రం ఫ్రైడే నుంచే స్టార్ట్ అయ్యాయి. ఇంక ఫ్రైడే అయితే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంక నార్మల్‌గా ఇంట్లో ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకుంటాం కదా! అది పెట్టేసాను. ఇదైతే సాటర్డే రోజైతే షూట్ చేశాను. ఇక్కడ నేనేం చేశానంటే ఫస్ట్ పెరుగైతే అప్లై చేసుకున్నాను. తర్వాత ఇంక వెజిటబుల్స్ అవన్నీ కట్ చేసుకొని ఇంకా బయట కట్టెల పొయ్యి అయితే మంటేసేసి, ఇంకా బియ్యం కూడా వాష్ చేసి అయితే పక్కన పెట్టాను. చూసారు కదా! మనం అట్టేసరి ఎలా అయితే పెడతామో, ఇంకా అలానే బియ్యంలో కూడా వాటర్ పోసుకోవాలి. అలాగే ఇడ్లీ పాత్రలో కూడా వాటర్ పోసుకొని, ఒక స్టాండ్ అయితే పెట్టుకొని, ఇలా నేను చూయించిన విధంగా అయితే దాంట్లో ప్లేస్ చేసుకొని, పైన కూడా ఖచ్చితంగా మనం ఇడ్లీకి ఎలాగైతే ఆవిరితో ఉడికించుకుంటామో, అలాగే పైన కూడా మూత పెట్టుకుంటే, ఆ ఆవిరితోనే రైస్ అనేది కుక్ అవుతుంది. నేనిక్కడ పెరుగు అప్లై చేసుకొని, ఇంకా ఇదంతా కూడా స్టవ్ మీద పెట్టేసి బయట స్నానానికైతే వెళ్ళాను. స్నానానికి వెళ్ళొచ్చే లోపు ఇదంతా కూడా చాలా వరకు కూడా కుక్ అయిపోయింది. ఇంకా నార్మల్‌గా మనం పొయ్యి మీద అన్నం వండుకోవాలంటే ఎసురు సరిపోయిందా లేదా, పొంగుతుందేమో, తర్వాత మనం గంజి వాడ్చిన తర్వాత మాడిపోతుందేమో అనే టెన్షన్స్ ఉంటాయి. ఇలా పెట్టుకోవడం వల్ల చాలా వరకు కూడా నాకు తెలిసి గిన్నెలు కూడా పెద్దగా ఏం పడవు ఇలా వండుకోవడం వల్ల. అలాగే ఇంకా మనం అంటే ప్రతిసారి ఉడికిందో లేదో చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. హార్డ్‌లీ ఒక 15 మినిట్స్ అయితే సరిపోతది. చక్కగా కుక్ అయ్యి అయితే ఉంటది. ఒకవేళ మనం ఏదన్నా పనిలో ఉండి మర్చిపోయినా కూడా మాడిపోతది అనే టెన్షన్ అయితే ఏమీ ఉండదు. ఇంకా పొంగడం అంటూ కూడా ఏమీ ఉండదు. చక్కగా అయితే ఉడుకుతుందండి. ఎవరికన్నా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీలో ఎవరైనా గానీ ఇలా కట్టెల పొయ్యి మీద వండుకుంటూ ఇప్పుడు గ్యాస్ లేక ఇబ్బంది పడుతూ ఉంటే మాత్రం మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా చాలా బాగా అయితే యూజ్ అవుతది. నేనైతే మాత్రం అలాగే చేస్తున్నాను. గ్యాస్ అయిపోయిన దగ్గర నుంచి కూడా. ఇంకా నేను స్నానం చేసొచ్చేసి, వర్క్ పెట్టేసి, తర్వాత ఈలోపు పిల్లలు కూడా వచ్చారు స్కూల్ నుంచి. నేనింకా ఒక పక్కనైతే కర్రీ ఏం చేశానంటే స్టవ్ మీదే పెట్టేశాను. దోసకాయ, టమాటా కలిపి పెట్టేశాను. ఇంకా అది అక్కడ ఉడుకుతా ఉంది. ఇక్కడొచ్చేసి ఇదిగో రైస్ చూసారు కదా! ఎంత పర్ఫెక్ట్‌గా కుక్ అవుతదో. ఎలాంటి టెన్షన్ లేకుండా అయితే మాత్రం క మంచిగా కుక్ అవుతది. ఎవరైనా మాత్రం యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా కట్టెల పొయ్యి మీదే కాదు, గ్యాస్ స్టవ్ మీద కూడా పెట్టుకోవచ్చు. మనం ఇంకా ఒకేసారి ఎగ్స్ అవన్నీ కూడా బాయిల్ చేసుకోవాలి అంటే ప్రెజెంట్ గ్యాస్ షార్టేజ్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా గ్యాస్ వాడుకోవాలి అనుకుంటే కొన్ని కొన్ని టిప్స్ అయితే యూజ్ అవుతాయి. ఈ ఇడ్లీ పాత్రే కాకుండా ఇంకా మంచి మంచి ప్రొడక్ట్సే ఉన్నాయి. ఇలా స్టీమ్ చేసుకొని తినడానికి వాటికి. కాకపోతే ఇప్పటికిప్పుడు మనం అయ్యైతే కొనలేం కదా! అందుకని చెప్పేసి నేనైతే ఇడ్లీ పాత్రని యూజ్ చేస్తున్నాను. అయితే కొంతమంది ఏమని అడిగారంటే, మరి ఆ ఇడ్లీ పాత్రను కూడా తర్వాత నువ్వు తోమాలి కదా! మరి తోమే పని లేదంటున్నావు అని అంటున్నారు. అయితే నేను పిల్లల వరకి మార్నింగ్ టైంలో కొంచెమే వండుతాను. ఈ పొయ్యి మీద కొంచెం వండడానికి సరిపోదదు. అలాగని చెప్పేసి ఇక అన్ని గిన్నెలు కూడా మార్చలేం కదా! మళ్ళీ మార్చినా కూడా మన చేతులే పోతాయి రుద్దుకోవాలని చెప్పేసి. ఇంకా దీంట్లో ఒక చిన్న గిన్నెలో రైస్ కడిగి పెట్టినా కూడా చక్కగా కుక్ అవుతది. ఇంకా అందుకని చెప్పేసి నేను ఇడ్లీ పాత్రని ఇంకా డైలీగా వాడేస్తా ఉన్నాను. మేము తీసుకొని కూడా ఒక 8 ఇయర్స్ అవుతుందిలేండి. ఇంక నేను స్టీల్‌కి చేంజ్ అవుదాం అనుకుంటున్నాను. ఇంక సరేలే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వాటితో అడ్జస్ట్ అవ్వాలి తప్పదు గదా! అని జెప్పేసి నేను ఇడ్లీ పాత్రలోనే రైస్ అయితే కుక్ చేసుకుంటున్నాను. ఇంక తర్వాత ఇక్కడ దోసకాయ టమాటా కర్రీ వండాను. తర్వాత పిల్లలు మాత్రం మాకు ఆ కర్రీ వద్దు బంగాళదుంప ఫ్రై అయితే కావాలని జెప్పి మార్నింగే చెప్పి వెళ్ళారు. ఇంకా బంగాళదుంపలు అవన్నీ కూడా కట్ చేసుకొని దాన్ని గూడా పొయ్యి మీదే వేసేసాను. ఇక్కడేంటంటే సమ్మర్ గదా! కొంచెం మజ్జిగ కూడా తాగుతారు పిల్లలు అని జెప్పేసి మజ్జిగ కూడా చేసేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెడుతున్నాను. పిల్లలకి చాలా వరకు ఎండాకాలం మా పిల్లలు ఏది కూడా మేము తినము, మేము చెయ్యమని మారం అయితే చెయ్యరులేండి. ఏదైనా సరే లిమిట్‌గా తీసుకొని లిమిట్‌గానే తింటారు. అయితే మజ్జిగ కూడా తాగుతారు మంచిగానే. నేను కొంచెం సమ్మర్ గదా! చల్లగా ఉంటదిలే అని జెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తన్నాను. మేము ఫుడ్డు అంతా తినేసిన తర్వాత ఒక 10, 15 మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈ మజ్జిగ అయితే పిల్లలకి స్ట్రా ఏసి అయితే ఇచ్చేస్తాను. ఇంకా మా వారు గూడా వచ్చేస్తే తనకి కూడా మజ్జిగ అయితే ఇచ్చేస్తాను.
ఇంకా ఈ మజ్జిగని కూడా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నాను. ఎండలైతే బీభత్సంగా ఉన్నాయి. ఇంత ఎండలో కూడా నేనైతే కట్టెల పొయ్యి మీదే వండాల్సొస్తుంది. ఇంక తప్పట్లేదు. అంత ఎండలో ఎందుకు మార్నింగ్ టైమే వండేసుకోవచ్చు కదా! అంటే మాకలా తినరండి. వేడిగా ఉంటేనే తింటారు. ఇంకా పిల్లలు గూడా పాపం మొన్నటి వరకు గూడా పొద్దునెళ్ళి సాయంత్రం వరకు ఇంకా చేశాము, పెట్టాము, తిన్నారు. కానీ ఇప్పుడైనా సరే వాళ్ళు ఇంటికొచ్చే టైంకి వేడి వేడిగా అలాగే తిన్న తర్వాత చల్లగా తాగడానికి ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తే బావుంటది కదా! అని జెప్పేసి చేస్తా ఉన్నాను. ప్రెజెంట్ చెప్పాలంటే గూడా కొంచెం బిజీనే. ఈ వర్కే నడుస్తుంది. అయినా గూడా పర్లేదులెండి. ఇంక మన పిల్లల కోసం మనం గాకపోతే ఎవరు చేస్తారు చెప్పండి. ఇక్కడేంటంటే బనానా మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను. అన్నీ కూడా హెల్తీ ఇంగ్రీడియెంట్సే. వీటిలో బయట నుంచి తెచ్చి అంటే బయట మన షుగర్స్ అవన్నీ ఎక్కువ యూజ్ చేసి ఇస్తారు మనకి. వాటిని అబ్బా! టేస్టీ, హెల్తీ అనుకుని తాగుతాము. మనకి ఇంట్లో చేసుకోవడం వల్ల ఏంటంటే మనం కొంచెం హైజీన్‌గా చేసుకోవచ్చు. తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం హెల్తీ వెర్షనే ఉంటది అంతా కూడా. నేను దీంట్లో స్వీట్‌నెస్ కోసం అయితే పటిక బెల్లం, అలాగే డేట్స్ అయితే వాడాను. తర్వాత బాదం, జీడిపప్పు, కొంచెం పాలు, అలాగే అరటికాయ 3 బనానా అయితే తీసుకున్నాను. మజ్జిగ తాగేసిన తర్వాత కొంతసేపు అయితే పడుకోబెడతాను ఆఫ్టర్‌నూన్ టైంలో. పడుకున్న తర్వాత లేస్తారు కదా! 4:30, 5 ఆ టైంకి. ఇంకా ఆ టైంలో ఏంటంటే ఇంకా కొంచెం బూస్ట్ గానీ, కోకో పౌడర్ గానీ, చాక్లెట్ పౌడర్ గానీ ఏదో ఒకటి ఇంకా వాటి మీద వేసేసి డ్రై నట్స్, సీడ్స్ వేస్తే ఇంకా చక్కగా తాగేసి ఆడుకుంటారు. బాగా 6:30 అయ్యేంత వరకు ఆడుకుంటారు. ఆ చల్లటి గాలికి అటు ఇటు ఏదో ఒక యాక్టివిటీ చేసుకుంటూ. ఇంకా పల్లెటూరులో ఉన్నప్పుడు ఇలాంటి కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మన 90స్ కిడ్స్ వాళ్ళం ఎలాంటి మెమోరీస్‌నైతే మనం రీక్రియేట్ చేసుకున్నామో, అలాంటి మెమోరీస్‌ని ప్రెజెంట్ మా పిల్లలు కూడా రీక్రియేటే చేసుకుంటున్నారు. చక్కగా ఆడుకుంటారు అందరితో కలిసిపోయి. ఇంకా ఇక్కడైతే కొంచెం థిక్‌గా వచ్చిందని చెప్పేసి కొంచెం వాటర్ కూడా పోసాను. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతది మనకి. ఇంకా దీన్ని కూడా మూత పెట్టేసి దీన్ని కూడా ఇంకా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాను. ఈ సమ్మర్‌లో బాబోయ్! ఎవరైనా చల్లగా ఏమైనా పోస్తే బావుండు. ఇంట్లో ఏమైనా చల్లగా ఉంటే బావుండు తాగడానికనైతే అనిపిస్తా ఉంటది గదా! ఇంక నాకు కూడా అంతేను. అయితే నేను నాకన్నా కూడా ఎక్కువగా పిల్లలు, మా వారి కోసమే ఆలోచిస్తాను. నేనెప్పుడూ ఇంట్లోనే ఉంటాను గాబట్టి నాకు పెద్ద ఇబ్బందేం లేదు. ఇంకా పిల్లలు గూడా పొద్దునెళ్ళి మధ్యాహ్నం వరకు ఆ ఎండకి ఉన్నారు అంటే వాళ్ళకి కొంచెం కష్టమే గదా! ఇంటికి రాగానే ఏదో ఒకటి చల్లగా తాగాలనుకుంటారు. ఇంకా మా వారు గూడా పొద్దునెళ్తే సాయంత్రం వరకైతే పనుంటది. ఏదో ఒక పని ఎతుక్కుంటానే ఉంటారు. ఇంకా పిల్లలకి ఫుడ్ అయితే పెట్టేసాను. ఇంక నేను కూడా పెట్టేసుకున్నాను. మా వారైతే రాలేదు అప్పటికి. ఇంకా ఆయనొచ్చిన తర్వాత ఆయనకి కూడా ఫుడ్ పెట్టేసి ఇంకొక 10 మినిట్స్ ఆగిన తర్వాత అందరం కూడా మజ్జిగైతే తాగేసాము. ఇక్కడేంటంటే ఇంక పిల్లలు కూడా పడుకొని లేచారు. నేను కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుకొని లేచి మళ్ళీ తిన్న గిన్నెలుంటాయి గదా! అవన్నీ గూడా క్లీన్ చేసుకొని ఇంకో పక్కన వర్క్ గూడా పెట్టేసుకొని ఇంక రెండిటిని బ్యాలెన్స్ అయితే చేసుకున్నాను. ఇంకా మా చిన్నోడు గూడా లెగిసి కొంతసేపయితే ఆడుకున్నాడు. ఇంక తర్వాత మా వారికైతే పెట్టాను. అంటే ఇది దీంట్లో నేనేంటంటే కొంచెం యాపిల్‌ని పీల్ ఆఫ్ చేసేసి చిన్న ముక్కలు కట్ చేసి వేశాను. ఇంకా యాపిలు విడిగా అయితే తినట్లేదు. ఇంకెలా అయినా సరే సేల్ అవుతుంది గదా! అని జెప్పేసి ఇంకా అలా చిన్న ముక్కలు కట్ చేసి దాంట్లో వేస్తే ఇంక అందరూ కూడా తలా గ్లాస్ అయితే తాగేశారు. ఇక్కడ ఫైనలీ వర్క్ గూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. మీకు చూయించినప్పుడు నేను బ్యాక్ పార్టు లెఫ్ట్ సైడ్ అయితే పెట్టాను. తర్వాత రైటు, ఫ్రంట్ ఇవన్నీ కూడా వేశాను. ఇప్పుడైతే బుటీస్ అయితే యాడ్ చేస్తున్నాను. బుటీస్ యాడ్ చేస్తే మనకిక వర్క్ అయితే కంప్లీట్ అయిపోతది. ఇంకొక బ్లౌజ్ ఏంటంటే ఆ డిజైను వెబ్‌సైట్ నుంచి తీసుకోవాలి, కొనాలి. సరే కొందాంలే అని జెప్పేసి ఇంక దాన్నయితే పక్కన పెట్టేసి ఫస్ట్ దీన్నయితే కంప్లీట్ చేస్తా ఉన్నాను. ఈ ఈ వర్క్ బ్లౌజెస్ ఏంటంటే నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే చూపిస్తాను. ఇప్పుడైతే కుదరదు. ఇంకా టైం అయిపోతుందిలే అని జెప్పేసి త్వరగా ఎడిట్ చేసి అయితే పెడుతున్నాను వాయిస్ ఓవర్ ఇచ్చి. కొంచెం ఏమన్నా పక్కన సౌండ్స్ వస్తే ఇగ్నోర్ చేసేయండి. పిల్లలు గదా! ఇంకా అరుస్తానే ఉంటారు. ఏదో ఒక విషయంలో గోల చేస్తా ఉంటారు. మా పిల్లలకి హాఫ్ డేస్ అసలు 3, 4 ఇయర్స్ నుంచి మేము ఆ స్కూల్‌కి పంపిస్తున్నాము. అప్పటి నుంచి కూడా హాఫ్ డేస్ అయితే లేవు. ఈ సంవత్సరమే హాఫ్ డేస్ ఇచ్చారు. ఎందుకు అంటే ఎండలు బీభత్సం చూసి ఆయనకి గూడా భయమేసింది. ఇంకా అందుకని జెప్పేసి ఒక 2 డేస్ నుంచి అంటే ఏప్రిల్ 10థ్ నుంచి అయితే హాఫ్ డేస్ అయితే ఇచ్చారు. పిల్లలు కూడా చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అయ్యారు. అంటే అందరికీ ఉన్నది వాళ్ళకి లేదు గదా! అప్పటి వరకు అని జెప్పేసి. ఇంకా తర్వాత పిల్లలు గూడా ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. నేనిక్కడ మళ్ళీ వర్క్ అయితే పెట్టేసి, ఇంకా కొంచెం ఇల్లు అవన్నీ ఊడ్చాల్సొస్తే ఊడ్చాను. ఇంకా తర్వాత బయట పొయ్యి గూడా మంటేసేసాను. పొయ్యి మంటేసేసి స్నానానికైతే వెళ్ళేసి స్నానాలు గూడా చేసేసాము. ఇదేంటంటే మా ఇంటి దగ్గరున్న మల్లె చెట్టు చూసారు గదా! ఎంత మంచిగా వచ్చాయో పూలైతే మాత్రం అసలు భలే ఉంది. మా ఇంట్లో 2 చెట్లే ఉన్నాయి. కానీ చాలా ఎక్కువ పూలైతే వస్తున్నాయి. ఇంకా వీటిలో కొంచెం కనకంబరాలేసి కట్టిచ్చారు మా అత్తయ్య గారైతే. ఇంక నేను పెళ్ళికి వెళ్ళడానికైతే
అయితే రెడీ అవ్వాలి. ఇంకా పెళ్ళికి అని చెప్పేసి మేము 7:45 కల్లా రెడీ అయిపోయాము. వెళ్ళేపాటికి 8:30 అయింది. పెళ్లి నుంచి వచ్చేపాటికి 11 దాటిపోయింది. అంటే కొంచెం తెలిసిన వాళ్ళు, అక్క వాళ్ళు వాళ్ళందరూ ఉంటే ఇంకా వాళ్ళతో కాసేపు కూర్చొని మాట్లాడి 11కి అయితే వచ్చేసాము. మాకు దగ్గరలోనేలెండి. నీరుకొండ అని చెప్పేసి మాకు దగ్గరగానే ఉంటది. ఇంకా ఆ ఊర్లోనే మేమైతే పెళ్ళికెళ్ళాము. పెళ్ళిలో నేను, మా వారైతే రాలేదులెండి. మా మరిదితో పాటు వెళ్ళాము. సో, ఇదండి ఈరోజు మన ఓవరాల్ వ్లాగ్ అయితే. వ్లాగ్ అంతా కూడా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. నచ్చితే ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మర్చిపోవద్దు. పెళ్లి మండపం అయితే ఇలా ఉంది. చాలా బాగుంది కదా! ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి.